వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణను మరో శ్రీలంకగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తుంది. సిరిసిల్లలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన. కరీంనగర్లో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు పాల్గొని నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ధ్యానంతో మానసిక శారీరక సమస్యలు దూరమై పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ధర్మపురిలో వైభవంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్తోత్సవం, డోలోత్సవం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. కోరుట్ల పట్టణంలో శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో గరుడ సంతాన హోమం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మల దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు. కరీంనగర్లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగింపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్లో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆరవైశ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. పొట్టి శ్రీరాములు తెలంగాణ వ్యతిరేకి కాదని, గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యక్తి కాదని, ఆంధ్ర మూలాలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే తెలంగాణకు చెందని ఎన్టీఆర్, నీలం సంజీవ్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాలు తొలగించి పేర్లు చెరిపేస్తారా అని ప్రశ్నించారు. దమ్ముంటే వాటిని తొలగించి పొట్టి శ్రీరాములు పేరు తొలగించాలని సవాల్ విసిరారు. ట్యాంక్ బండ్ పై ఉన్న ఆందోళన విగ్రహాలను తొలగించే దమ్ముందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకొని ఆరవైశ్యులను, హరిజనులను అవమానపరిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభమై మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై కీలక చర్చ చేశారు. రేపు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొననున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశంగా రాజీవ్ యువ వికాసం పథకం ఉండనుందని ప్రభుత్వ పెద్దలు చెబుతూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడడానికి రాజీవ్ పథకమే కారణమని డిప్యూటీ సీఎం బట్టి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఉబైదుల్లా కొత్వాల్ సహా అధికారులు పాల్గొన్నారు. వేములవాడలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు ఉదయం స్వస్తి పుణ్యవచనంతో శివపార్వతుల కళ్యాణానికి అంకురార్పణం చేశారు. చండీ ప్రతిష్ఠ, దేవతా ఆహ్వానం, కలశ ప్రతిష్ఠ నిర్వహించారు. రేపు సోమవారం ఉదయం 11 గంటలకు చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దివ్య కళ్యాణం జరుగుతుంది. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శివపార్వతులు పెద్ద ఎత్తున తలను రావడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా 19న పట్టణ పురవీధుల్లో రథోత్సవం, 20న ధర్మగుండంలో త్రిశూలయాత్ర, రాత్రి అద్దాల మండపంలో డోలోత్సవం నిర్వహించారు. కరీంనగర్లో ఆస్తి పన్ను వసూలుకై మున్సిపల్ అధికారులు బకాయిదారులకు నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల వసూళ్లపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పన్ను బకాయిని చెల్లించిన వారికి రెడ్ నోటీసులు జారీ చేసి నల్ల కలెక్షన్ తొలగింపు చర్యలు చేపట్టారు. కమిషనర్ చాహద్ బాజ్పేయి నగరంలోని పలు డివిజన్లలో పర్యటించి మొండి బకాయిదారుల నివాస గృహాలను సందర్శించారు. గత కొద్ది సంవత్సరాలుగా నగరపాలక సంస్థకు ఆస్తి పన్నులు చెల్లించని బకాయిదారుల నుండి పన్నులు కట్టించారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేకుండా పన్నులు చెల్లించని మొండి బకాయిదారుల షాపులకు తాళం వేయించారు.
సకాలంలో నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు చెల్లించని బకాయిదారులపై మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వయంగా పలు డివిజన్లలో బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేసి పన్నులు చెల్లించాలని తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించాలని వారి నల్ల కలెక్షన్ తొలగించడంతో పాటు మున్సిపల్ సేవలన్నీ నిలిపివేస్తామని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుల చెల్లింపుల గడువు ముగుస్తున్నందున మొండి బకాయిదారులపై మున్సిపల్ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం గడువులుగా ఆస్తి పన్నులు, నల్ల పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు సకాలంలో చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అసెంబ్లీలో స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ఆందోళనలు చేపట్టింది. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేశారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. టీఆర్ఎస్ అంటేనే దళితుల ద్రోహి పార్టీ అని ఆరోపించారు. దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చూసి ఓర్వలేక అసెంబ్లీలో స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాలని విమర్శించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతల వైఖరి మార్చుకొని స్పీకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో బీఆర్ఎస్ నేతలను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. జగదీశ్వర్ రెడ్డి గారు మరియు కేటీఆర్ గారు వైఖరి రోజువారీగా అసెంబ్లీ సమావేశాలలో వాళ్ళు చేసేటువంటి అరాచకమైనటువంటి వ్యాఖ్యలు, మరి దళిత స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని ఏకవచనంతో సంబోధించి మీ సొత్తు కాదు ఈ సభ అని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గం. ఒక దళిత స్పీకర్ ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా అవమానపరుస్తారా? మీకు దళిత ద్రోహిగా ముద్రపడ్డారు. మీ పార్టీ కూడా దళిత ద్రోహి పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత ద్రోహుల పార్టీ. అది దళితులకు సంబంధించి ఎక్కడ కూడా గౌరవనీయని పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. కోరుట్ల పట్టణంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో గరుడ సంతాన హోమం వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆదర్శ నగర్లో గల శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో షోడశ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాత సేవ, నిత్యారాధన, శాతుమూర్తి శాంతిపటం, అగ్నిప్రతిష్ఠ, యాగశాల ప్రవేశం, చతుస్థానార్చన, నిత్యవనం, మూలమంత్రమూర్తి మంత్రహవనంలో సంతానం కావలసిన వారిపై గరుడ సంతాన గోపాల హవనం, పంచసూక్త వనం, పూర్ణాహుతి, ధ్వజారోహణం, సంతానం కొరకై గరుడ ప్రసాదం అందజేయడం జరిగింది. అలాగే సాయంత్రం 6 గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలలో చతుస్థానార్చన, నిత్యహవనం, పంచసూక్త హవనం, పూర్ణాహుతి, బేరి పూజ, దేవతా ఆహ్వానం, బలిహరణం, తీర్థప్రసాద గోష్ఠితో కార్యక్రమాలు యజ్ఞాచార్యులు శ్రీరామాచార్యుల వైదిక నిర్వహణలో నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు బురుగు రామస్వామి గౌడ్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్ రోడ్డెక్కింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన ఆందోళన దిగి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సూడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, రజితారెడ్డి తదితరులు పాల్గొని స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు తమ తీరు మార్చుకోకుంటే అసెంబ్లీలో శాశ్వతంగా ఉండకుండా చేస్తామన్నారు. తరిమి కొట్టక తప్పదని, ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోసిస్తామని హెచ్చరించారు. అన్ని మండల కేంద్రాల్లో, పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి బొమ్మలు దహనం చేశారు. అదేవిధంగా కేటీఆర్ అహంకారపూరితమైనటువంటి మాటలు, గతంలో మా శాసనసభ్యుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం, ఈ తెలంగాణ కళ సాకారం చేసినటువంటి వారిలో ముఖ్య నాయకులు మీరా కుమార్ గారికి మరి గతంలో కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, అదేవిధంగా నేరేళ్లలో మరి లారీల కింద దళితులు చనిపోతూ ఉంటే పరామర్శిస్తా అంటే పర్మిషన్ ఇవ్వకుండా, ఇవన్నీ అహంకారపూరితంగా దళితుల పట్ల, దళిత నాయకుల పట్ల మరి అవలంబిస్తున్నటువంటి వైఖరి ఈరోజు పూర్తి స్థాయిలో అహంకారమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు కల్పిస్తూ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో మా పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడికక్కడ వారి యొక్క వైఖరిని ఖండిస్తూ వారి పద్ధతి కనుక మార్చుకోకపోతే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మీ దిష్టి బొమ్మలు మాత్రమే తగలబెట్టినాం, రేపు తరిమి కొడతాం మీ వైఖరి కనుక మార్చుకోకపోతే. దేశంలో
అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం మరి అందరికీ హక్కులు, సమాన హక్కులు, గౌరవం లభించే విధంగా ప్రవర్తించకపోతే ఈ అహంకారాన్ని దించుతాం. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీ యొక్క అహంకార వైఖరికి ఈరోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే కూడా మీకు ఇంకా బుద్ధి వస్తలేదు. మన తెలంగాణ భాష మనకు గర్వకారణమని, తెలంగాణ భాషను ముందు తరాలకు అందించడం మన ధ్యేయం కావాలని గౌరవ శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ భాషలో కవితలు, కథల పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ భాషలో రాసే కవితలు, కథలతో మనుగడలో లేని తెలంగాణ పదాలు, సామెతలు, నుడికారాలు వెలుగులోకి వచ్చి తెలంగాణ అస్తిత్వం ఘనంగా నిలబడుతుందని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా తెలంగాణ భాషలో కవితలు, కథలు రాసేవారికి ఇది గొప్ప అవకాశమని అన్నారు. ఈ బృహత్కారాన్ని తలపెట్టిన హరిత రచయితల సంఘాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ కవితలను, కథలను పంపించి కవులు, రచయితలు పోటీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హరిత రచయితల సంఘం అధ్యక్షుడు గణపురం దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ భాషలో కవితలు, కథలు రాసి మే 30వ తేదీలోపు haridasaraswatiraaj@gmail.com అనే జీమెయిల్ చేయాలని, వివరాలకు 9948032705 నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హరిత రచయితల సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, రామ్ స్మృతిక తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. జమ్మికుంట వద్ద గూడ్స్ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బీజిగిరి షరీఫ్, పాపయ్యపల్లి గ్రామాల మధ్య రైల్వే ట్రాక్పై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. అబ్బాయి ఇల్లెందకుంట మండలం రాచపల్లికి చెందిన రాహుల్ కాగా, అమ్మాయి ఎక్కడి వారనేది ఇంకా గుర్తించలేదు. 2 మృతదేహాలు రైల్వే పట్టాల పక్కన పడి ఉండడంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాలను జమ్మికుంట మార్చుడికి తరలించి విచారణ చేపట్టారు. 18 సంవత్సరాల వయసున్న రాహుల్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 3 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి రాహుల్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి సాయంత్రం సమయంలో ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రాహుల్తో ఉన్న యువతి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మొబైల్ ఫోన్ ఆధారంగా విచారిస్తున్నారు. రైల్వే పోలీసులు ఎవరికైనా యువతి వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. నాకు ఏం జరగదు. ఫోను మా ఉంది ఫోన్ డ్యూటీకి పోయి వచ్చిన 7:30 ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి చేస్తే ఫంక్షన్ పోయిందని చెప్పింది. ఫంక్షన్ పోయిందని చెప్తే మళ్ళీ ఫోన్ చేస్తే కలతలేదు ఏందని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసినాక 9:30కు మా కొడలు వాళ్ళ భర్త బాగా చూసి మెసేజ్ పెట్టింది. ఏందా డ్రెస్ ఇవ్వాలి అంటే బాగా ఆ పట్ట తెలిసింది ఇన్ఫర్మేషన్ ట్రైన్ కొట్టడం. మరి మీ అబ్బాయి పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అమ్మాయి విషయం వస్తుంది. అమ్మాయి విషయం తెలియదు, వాడు ఇట్లా చేస్తాడు అసలు తెలియదు. ఇక్కడ నుంచి పోయి హైదరాబాద్ పోయి ఇక్కడ జమ్మిగుట్టు ఉన్నాడు, బేకాలో పని చేసుకున్నాడు. ఇక్కడ పని చేసి హైదరాబాద్ పోయి 3 నెలలు అవుతాను. హైదరాబాద్ పోయిన కానీ టచ్లు బాగా టచ్లు లేవు. అప్పుడోసారి ఫోన్ చేసేది, మంచిగా మేము ఫోన్ చేసేది, మంచిగా పని పోతానంటే పని. జగిత్యాల జిల్లా పులాసలో దారుణం చోటు చేసుకుంది. భర్తపై భార్య, పిల్లలు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల రూరల్ మండలం పులాసలో దారుణం చోటు చేసుకుంది. 2 భార్యలు 3 పిల్లలు ఉండగా కమలాకర్ అనే వ్యక్తి 3 పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆస్తి వివాదాలు నెలకొని మొదటి భార్యతో పాటు ఆమె కుమారులు దాడి చేశారు. కమలాకర్పై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్ర గాయాల పాలై జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అక్క చెల్లెలను 2 పెళ్లి చేసుకున్న కమలాకర్కు 2 కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. ఇటీవల కమలాకర్ బీదల్లో మరో మహిళను పెళ్లి చేసుకుని స్వగ్రామంలో కాపురం పెట్టాడు. ఆస్తి విషయంలో మొదటి భార్య పిల్లలతో గొడవ జరగగా మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవ పడ్డ కమలాకర్పై కత్తితో దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హిందువులు బలహీనపడితే దేశం బలహీనపడే అవకాశం ఉందని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల హిందూ ధర్మ జాగరణ ప్రముఖ్ అమరలింగన్న అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతవసంతాల ఉత్సవాలను పురస్కరించుకొని ఇందూరు నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నగర ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ ధర్మ జాగరణ ప్రముఖ్ అమరలింగన్న హాజరై మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణను మారుపేరు అన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణకు మారుపేరు అన్నారు. సంఘ్ గురించి తెలుసుకోవాలంటే దాన్ని చూస్తే సరిపోదని, దీనిపై అవగాహన కలిగి ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ సాంప్రదాయాలను ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని అన్నారు.
హిందువులు ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. హిందూ ధర్మం శ్రేష్టమైంది, హిందువులు సంఘటితంగా ఉండాలన్నారు. లవ్ జిహాద్ లాంటి వాటిని ఎదుర్కోవడానికి మన కుటుంబాలను సమాయత్తం చేయాలని తెలిపారు. మత మార్పిడులను నిరోధించాలని, జనాభా అసమతుల్యం దేశానికి పెను ప్రమాదమని హిందువులు జాగరూకులై ప్రతినిత్యం సంఘ శాఖలో భారత మాతను స్మరిస్తూ దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. గుడి కేంద్రంగా రకరకాల పద్ధతుల్లో హిందువులకు సంస్కారాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అవన్నిటి కూడా 1000 సంవత్సరాల పోరాట చరిత్రలు అవన్నీ ధ్వంసమైన ఒక రకంగా. కాబట్టి హిందువు ఒక చోట కలవాలి, నేను హిందువుని, బంధువులు, మేమందరం అన్నదమ్ములము అనేటువంటి ఒక భావన నిర్మాణం చేసేటువంటి ఒక స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. దాన్నే సంఘస్థానం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ఒక శాఖను ప్రారంభం చేసింది. శాఖను ప్రారంభం చేసేటప్పుడు కానీ సంఘం యొక్క ఉద్దేశం మాత్రమే తెలుసు, కానీ కార్యపద్ధతి ఎలా చేయాలి, ఏం కథలు మిగతా వాళ్ళకి ఎవరికి సరైన కల్పన లేదు. ముందు కలిశారు, ఆ తర్వాత క్రమక్రమంగా సంఘ కార్యపద్ధతి వికాసం చెందుతూ వచ్చింది. డాక్టర్జీ యొక్క ప్రతి క్షణము, ప్రతి కదలిక, ప్రతి మాట రాష్ట్రీయ స్వయంసేవక సంఘం భవిష్యత్తులో ఎటువంటి వ్యక్తుల నిర్మాణం చేయాలా, ఎటువంటి కార్యపద్ధతి నిర్మాణం చేయాలనే విషయంలో వారు పుస్తకాలు రాసి పెట్టలేదు, వారు ఆచరించి చూపించారు. ముస్లింల రిజర్వేషన్లు తొలగించడం ప్రధాని మోడీ తరం కాదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణంలో కిల్లా రోడ్లోని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. ముస్లింల రిజర్వేషన్స్ తొలగించడం మోదీ తరం కాదన్నారు. తమ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తున్న 4% రిజర్వేషన్ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని, అది ఆయన వల్ల కాదని అన్నారు. ముస్లింల రిజర్వేషన్ను తొలగించడం ప్రధాని మోదీ వల్ల కానీ అమిత్ షా వల్ల కానీ కాదని స్పష్టం చేశారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడామని, దాన్ని కాపాడే బాధ్యత కూడా తమదేనని అన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరినీ కలుపుకొని వెళ్తుందని వ్యాఖ్యానించారు. మతం పేరుతో విడగొట్టబోమని చెప్పారు. హిందువులు ముస్లింలు తనకు 2 కళ్ళలాంటి వారని అన్నారు. రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా దేశంలోని అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, కేశవేణు, నరాల రత్నాకర్, హారూన్, కుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీ ఇస్తారు. ఒక పొద్దు ఫాస్టింగ్లో ఉన్న ముస్లిమ్స్కు ఇది ఇవాళ కేశవేణు, రత్నాకర్, ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్ అందరూ కలిసి ఇది ఒక సీన్ ఎట్లా ఉంటుందంటే మన సెక్యులరిజం, ట్రూ సెక్యులరిజం అందరు కలిసి ముస్లిం సోదరులు ఫాస్టింగ్లో ఉన్నారని, ఆ ఫాస్టింగ్లో వీళ్ళు కూడా పాల్గొని వాళ్ళు ఫాస్టింగ్ కలిసి చేసుకుంటారు. ఇది మంచి సాంప్రదాయం, ఇదే రియల్ భారతదేశం. కాబట్టి ఇది ఎప్పటికీ కొనసాగాల, అందరూ దీంట్లో భాగం చేయాలా. ఒకే దేశం ఒకే ఎన్నిక చారిత్రాత్మక నిర్ణయమని అడ్వన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక చారిత్రాత్మక నిర్ణయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన 1 నేషన్ 1 ఎలక్షన్ వర్క్షాప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అమలైతే దేశానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. వర్క్షాప్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఏదైతే 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన అయిన తర్వాత అనేక సంస్కరణలు చూసినాం. మనం సంస్కరణలతో పాటు అనేక సంక్షేమ పథకాలు. సంస్కరణలో చాలా ముఖ్యమైనది మనకు 370 ఆర్టికల్ రద్దు కానీ, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు తీర్పు కానీ, ట్రిపుల్ తలాక్ మహిళలకు, ఏదైతే మైనార్టీ మహిళలకు ఒక వరం కానీ, దాంట్లో భాగమే ఇది కూడా ఒక గొప్ప సంస్కరణ అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ధర్మపురిలో శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు శ్రీ ఉగ్ర నరసింహస్వామి తెప్తోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. బ్రహ్మ పుష్కరుని కోనూరులో కన్నుల పండుగలా జరిగిన తెప్తోత్సవం, డోలోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
అసెంబ్లీ స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుసరించిన తీరు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేసింది. సిరిసిల్లాలో కాంగ్రెస్ ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెండు వర్గాలు అంబేద్కర్ చౌరస్తాకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ హెడ్ క్వార్టర్కు తరలించారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ నాయకులు నిరసించారు. టీఆర్ఎస్ నేతల అరెస్టు అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తాలో కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దానం చేశారు. అసెంబ్లీలో స్పీకర్పై జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనలో సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ, సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ పాల్గొని బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణను ఏలినటువంటి పరిస్థితిలో ఆనాడున్నటువంటి దళిత శాసనసభ్యులు సంపత్ కుమార్ను కానీ ఇతరత్ర నాయకులను అకారణంగా అన్యాయంగా ప్రజల పక్షాల నుండి ప్రశ్నిస్తున్నటువంటి ఒక్క కారణంతో ఆ రోజు మీరు సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు 10 ఏళ్ళు నిర్వాహకం చేసినట్టు మీకు సభా ఉల్లంఘనలు ఏంటి, శాసనసభలో ఏ విధంగా ప్రవర్తించినటువంటి ఆ విచక్షణ కోల్పోయి సభాపతిని అగౌరవపరుస్తూ ఏకవచనంగా మాట్లాడి సభా ఉల్లంఘనలు పాటుపడ్డ జగదీశ్వర్ రెడ్డి ఇలా మీరే మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు. ప్రజాస్వామ్యం కూని అయిందని ప్రజాస్వామ్యాన్ని ఇలా నిండు శాసనసభలో కూని చేసినటువంటి మీరు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం ఇది అపహాస్యం. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. कि अल्लाह ताला मुस्लिम अक़लियतों के ताल्लुक से नरम गोशा रखने वाले तो साथ रहेंगे। आज यहाँ मौजूद होना इस बात की अलामत है कि हम सब चाहे किसी भी अक़ीदे से ताल्लुक रखते हो एक दूसरे के करीब आ सकते हैं और अपनी मुश्तरका कदरों का फरोग दे सकते हैं। मैं दुआ करती हूँ कि ये मुक़द्दस महीना आप सबके लिए रहमत, बरकत और सुकून का बाइस बने। ऊपर वाला आप सबकी इबादत कबूल करे और हमें एक दूसरे के लिए माज़ीद मोहब्बत और खैर खाई पैदा करने की तौफीक दे। ఇవాళ రంజాన్ మాసంలో నిజామాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మనందరం కూడా కలుసుకోవడం, మన ముస్లిం సోదరులందరితో కూడా కలిసి ఇఫ్తార్ వేడుకలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణను మరో శ్రీలంకగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోంది. సిరిసిల్లాలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన. కరీంనగర్లో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు పాల్గొని నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ధ్యానంతో మానసిక శారీరక సమస్యలు దూరమై పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ధర్మపురిలో వైభవంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్తోత్సవం, డోలోత్సవం పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. కోరుట్ల పట్టణంలో శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో గరుడ సంతాన హోమం పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మల దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ GTPL న్యూస్.